నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై చిల్లకూరు మండల పరిధిలోని భూధానం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లికార్జున అనే వ్యక్తి గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నెల్లూరుకు చెందిన మల్లికార్జున పనుల నిమిత్తం నెల్లూరు నుండి నాయుడుపేటకు స్కూటర్పై వెళుతూ ఉండగా కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై చిల్లకూరు మండల పరిధిలోని భూధానం గ్రామ సమీపంలో గుర్తు తెలియని మోటార్ సైకిల్ ప్రమాదవశాత్తు ఢీకొంది. దీంతో గాయపడిన మల్లికార్జునను హైవే మొబైల్ వాహనంలో చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ సోమవారం ఉదయం 10 గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా చేతుల మీద అందించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, డాక్టర్ రవికుమార్, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, మెడనూరు సురేష్ రెడ్డి, నక్కా రామకృష్ణ, శ్యామ్, కోట వెంకటేశ్వర్లు, పిల్లల సీను, పోతిరెడ్డి పెంచలయ్య, నాగరాజు, సంచిముని ప్రసాద్, హాస్పిటల్ సిబ్బంది, సాయి, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణమ్మ, రమణయ్య, మహమ్మద్ రెడ్డి చేస్తున్నావా? శారదా, శివ, సుజాత వచ్చింది పెంచులు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఫస్ట్ వారంలోని ఈ ఒక న్యూట్రిషన్ ఫుడ్స్ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరు మీద ఒక 30 మంది ఎయిడ్స్ గెస్టులకు మంచి పౌష్టికాహారాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఈ ఒక పౌష్టికాహారాన్ని మీరందరూ కానీ చక్రంగా కానీ తీసుకుంటే ఇమ్యూనిటీ పవరు కొంత పెరుగుతుంది. దాని తగ్గట్టు మన మేడం గారు వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా రెగ్యులర్గా మీకు ఇస్తుంటారు. దానికి తోడు ఈ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండేదానికి చాలా దోహదపడుతుంది. ఈ ఒక మంచి కార్యక్రమానికి ప్రతి నెల క్రమం తప్పకుండా మనకి 30 మందికి ఎయిడ్స్ గెస్టులకు ఇస్తున్న మన ఈ ఒక న్యూట్రిషన్ ఫుడ్స్ ఇస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు సహాయ సహకారాలతో ప్రతి నెల ఈ ఒక 30 మందికి కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు చేసే సేవల్లో ఇది ఒక భాగం. ఈ ఒక భాగాన్ని ఇది ఒక మంచి అదృష్టంగా మీరు పొందుతున్నారు. రోహిణి మేడం గారు, మన జనార్దన్ రెడ్డి గారు ఆరోగ్యరీత్యా ఇంకా మంచి భవిష్యత్తు ఉండి వాళ్ళు మంచి ఆశీస్సులతో ఉండాలని ప్రగతి సేవా సంస్థ అంతా కూడా కోరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇవి సూపరింటెండెంట్ గారు మీకు మంచి సూచనలు ఇస్తారు. ఆ సూచనల ప్రకారం మీరు ఫాలో అయితే చాలా
యాక్టివ్గా కూడా ఉంటారు. ఇప్పుడు మంచి మంచి మందులు వచ్చున్నాయి కాబట్టి మీరు ఏం అధైర్యపడాల్సిన అవసరమే లేదు. సమాజంలో చక్కగా అన్ని దిక్కల్లా పనులు చేసుకోవచ్చు, అన్ని దిక్కల్లా మీరు ఉండొచ్చు. కాబట్టి మేడం గారు మీకు సూచనలు ఇస్తారు. ఈ ఒక మంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఇస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఆరోగ్య సంజీవని ద్వారా సిఆర్రెడ్డి హాస్పిటల్ వాళ్ళు, ప్రగతి చారిటీస్ వాళ్ళు మా పేషెంట్స్కి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి మతంలో చెప్పేది మానవ సేవయే మాధవ సేవ అని, తర్వాత నీడీ పీపుల్కి అవసరతలో ఉన్న సహాయం చేయడం అది దేవునికి సేవ చేయడమే అని అర్థం వస్తుంది. అటువంటి సేవ చేస్తున్న రోహిణి మేడంకి, జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళకి, ప్రగతి చారిటీస్ వాళ్ళకి ఆ దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పేషెంట్స్ ఇప్పుడు ఒకప్పుడు ఎయిడ్స్ అంటే కొంచెం ఎయిడ్స్కి ఏంటంటే చికిత్స లేదు, నివారణ ఒక్కటే. ఇంకా నివారించలేదు, ఇంక మనం ఆ జబ్బు వచ్చేసింది. వచ్చినాక అధైర్యపడకుండా మీరు రెగ్యులర్గా చెకప్ చేసి, గవర్నమెంట్ ఇచ్చే మందులు చాలా కాస్ట్లీ మెడిసిన్స్ అవి. మనకు బయట కంటే మన దగ్గర కూడా మంచి మందులు ఉన్నాయి. ఆ మందులు రెగ్యులర్గా వాడు. ఒక ఏఆర్టీ సెంటరే ఉంది మనకి. ఆ ఏఆర్టీ సెంటర్లో రెగ్యులర్గా మీరు ఫాలోఅప్లో ఉంటూ, అంటే వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి మందులు తీసుకుంటూ, తర్వాత CD4 కౌంటు అది ఎక్కువ ఉంటే మీకు రెసిస్టెన్స్ పవర్ బాగున్నట్టు. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ జబ్బు ఆ వైరస్ ఏంటంటే మనలో ఉన్న వినండిరా పాప వినండి వాళ్ళని, ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది మనకి. ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అంటే వేరేవి మనకి టీబీ లాంటివి కానీ, క్షయ కానీ, ఇంకా వీళ్ళలో క్యాన్సర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. దాన్ని మనం ఏం చేయలేము, ఇంకా వైరస్ని అరికట్టలేము. కాకపోతే ఆ వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవాలంటే ఇట్లా మంచి న్యూట్రిషను, మంచి ఆహారం తీసుకోవడం, యోగా చేయడము, భగవంతుని ధ్యానం చేసుకోవడం కాసేపు. అంటే మీ దైనందిక కార్యక్రమాల్లో ఒక 1 అవర్ మీకోసం కేటాయించుకోండి. ఒక మార్నింగ్ సూర్యరశ్మికి నిలబెడితే విటమిన్ డి వస్తుంది. విటమిన్ డి ఈజ్ రెసిస్టెన్స్ పవర్ కోసం పోరాడుతుంది అది. ఇవన్నీ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఏరియా హాస్పిటల్ నందు ప్రగతి సంస్థ సేవా సంస్థ గూడూరు వారి అధ్యక్షతన ఆధ్వర్యంలో సిఆర్రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ప్రతిసారి వాళ్ళు పేదవాళ్ళకి ఈ ఎయిడ్స్ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ప్రతి నెల ఈ పౌష్టికాహారం ఇవ్వడం చాలా గొప్పతనం. ఎందుకంటే ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, కానీ ఆ గొప్పవాళ్ళంతా పేదవాళ్ళకి సహాయం చేయడం అనేది ఎక్కడా జరగటం లేదు. కానీ పేదవాళ్ళైనటువంటి మన ప్రగతి సంస్థ వాళ్ళు మంచి మనసుతో ఈ గొప్పవాళ్ళ దగ్గర, గొప్ప మనసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంత సేకరించి వాళ్ళ ద్వారా మీ అందరికీ ఈ విధంగా సహాయం చేయడం ఎంతో మనం వాళ్ళని మనం అభినందించవలసిన పరిస్థితి. ఎందుకంటే అంత గొప్ప మనసుతో వాళ్ళు వాళ్ళ పర్సనల్ వర్క్స్, వాళ్ళ పర్సనల్ పనులు అవన్నీ మానుకొని మీ అందరి కోసం గొప్ప వాళ్ళ దగ్గర, గొప్ప మనసున్న వాళ్ళ దగ్గర ఇలాంటి మంచి కార్యక్రమాలను చేయడం గొప్పతనం. వాళ్ళని అభినందించడం. ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన ఈ సంస్థ వారికి, సిఆర్రెడ్డి ఆరోగ్య సంజీవని వాళ్ళకి, మా సూపరింటెండెంట్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ చాలా. సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా ప్రతి నెల HIV పాజిటివ్ బాధితులకు పౌష్టికాహారాన్ని ప్రతి నెల అందజేస్తున్నారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు సూపరింటెండెంట్ మేడం గారు చెప్పినట్టుగా ప్రతి నెల ఇస్తున్నాం. మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, మెడిసిన్స్తో పాటు ఈ పౌష్టికాహారం తీసుకుంటే మీకు ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది పర్మనెంట్ ప్రోగ్రాంగా ఇస్తున్నందుకు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, రోహిణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రగతి సేవా సంస్థ ద్వారా మన సిఆర్రెడ్డి గారి ప్రోత్సాహంతో, మన జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారి సహకారంతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మనం ఒక 30 మందికి పౌష్టికాహారాన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా ఇది పంచడం జరుగుతుంది. మన మేడం గారికి, సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ పౌష్టికాహారంతో పాటు మంచి ట్యాబ్లెట్స్, ఆరోగ్యకరమైన
వాతావరణం మన ఈ వ్యాధిగ్రస్తుల్ని ముందుకు నడిపించేదానికి వాళ్ళకి మానసికంగా ప్రోత్సాహం కలిగించేదానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. మన రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా బేగం నేతృత్వంలో మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో నిరుపేద రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, ట్రస్ట్ సభ్యులు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా బేగం మాట్లాడుతూ ట్రస్ట్ తరపున పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందాలని, భవిష్యత్తులో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అభివృద్ధి పదంలో నడవాలని, రాబోయే రోజుల్లో ఈ ట్రస్ట్ మంచి గుర్తింపు స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ పెరిమేటి చెంచయ్య, ట్రెజరర్ దోనుపర్తి దామోదర్ రావు, సభ్యులు ఎస్కే రఫీ, అత్తి మంచీర్ గోపాల్, చవల సురేంద్రబాబు, పిఎన్ఎం నరసింహులు, హాస్పిటల్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రథమంగా మొదలు పెట్టుకున్నాము. దీనిని బాగా అభివృద్ధి పదంలో ప్రవేశించటకు చేయాలని ఆలోచిస్తున్నాము. ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఈరోజు చిన్న సేవా కార్యక్రమం చేయగలిగినాము. అది కూడా గౌరవనీయులు సూపరింటెండెంట్ గారి షరీనా మేడం గారి ఆధ్వర్యంలో చేయగలుగుతున్నాము. ఇది ముందు ఇంకొక బాగా అభివృద్ధి చెంది అభివృద్ధి పదంలో చేయాలని దాతలందరూ సహకరించాలని. ఈరోజు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాసులు గారికి, వాళ్ళ సభ్యులకి, మీడియా ప్రతినిధులకి, మా సాయికి అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగా స్టార్ట్ చేశామని చెప్తున్నారు. ఎంతో ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలనే సంకల్పంతో వీళ్ళు స్థాపించడం చాలా ఆనందకరం. వీళ్ళు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని, వీళ్ళకి దేవుని తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ చేసే పనులు మా సహాయం ఏమైనా కావాలని మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. సూపరింటెండెంట్ మేడం గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి శ్రీనివాసులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ శ్రీనివాసు గారికి శుభాకాంక్షలు చేస్తూ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా తిరుపతి జిల్లా గూడూరు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ మొదటి కార్యక్రమం. ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజా ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టాలని హాస్పిటల్ మేడం చేతుకుండా ప్రారంభిస్తున్నాం. నాకు సహకరించినందుకు మేడంకి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు, మా సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు చందులూరు శ్రీనివాసులు యాదవ్ ఆక్రమించుకున్న 40 కోట్ల రూపాయలు విలువ చేసే 20 ఎకరాల ప్రభుత్వ భూమిపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం ఆయన వివాదాస్పద భూముల వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుబోలు మండలం చెరుకుమూడి రెవెన్యూ పరిధిలోని జాతీయ రహదారి పక్కన 40 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేసేందుకు రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ప్రభుత్వ భూములను బినామీ వ్యక్తుల పేర మార్చుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ముందు ఇటువంటి తప్పులు ఎవరూ చేయకుండా భూ ఆక్రమణలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈయన వెంట కొమ్మలపూడి వైసీపీ నాయకులు మన్నెమాల భాస్కర్ రెడ్డి, మన్నెమాల ఆదినారాయణ రెడ్డి, కంతల పెంచలయ్య యాదవ్, గుండాల రమేష్, గుమ్మ శ్రీనివాసులు, టీడీపీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, పలువురు రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఒక భారీ స్కామ్ మా వాళ్ళు బయట తీశారు. చందులూరు శ్రీనివాసులంట. ఆయన మాజీ మంత్రికి రైట్ హ్యాండ్ అంట. ఆయన మొత్తం కలిసి ఒక్క చెరుకుముడి రెవెన్యూ ఏరియాలో, రెవెన్యూ గ్రామంలో 20 ఎకరాల 68 సెంట్లు
దాంట్లో ఊర్లో 4 ఎకరాల 30 సెంట్లు ప్లస్ కోర్ట్ రోడ్లో ఒక 8 ఎకరాల 86 సెంట్లు, హైవే పక్కన మళ్ళీ మొత్తం 8 ఎకరాలు, ఇక్కడ ఒక 8 ఎకరాలు ఇచ్చారు. మొత్తం 20 ఎకరాల 68 సెంట్లు. ఒకటి ఈ హైవే పక్కన, 2 కోర్ట్ రోడ్లో, 3 ఊర్లో కలిసి, అంటే చెరుకుమూడి రెవెన్యూ విలేజ్, కొమ్మలపూడి పంచాయతీ కలిపి 20 ఎకరాల 68 సెంట్లు. వాల్యూ విల్ బీ అరౌండ్ 40 crores. 40 కోట్ల విలువ కలిగిన భూమి ఆయన ఆక్రమించుకొని ఇక్కడ ఒక 3 ఎకరాలు మాత్రం ప్లాట్లు వేసినామని చెప్పి 8 ఎకరాలు ఆయన తీసేసుకొని నేషనల్ హైవే పక్కన ఎన్హెచ్ చెన్నై కలకత్తా రోడ్ ఫేసింగ్. వీళ్ళు నిన్న గ్రామస్తులు, దళితులు, బీసీలు తిరగబడి అతను షెడ్డు పగలగొట్టి ఏం చేస్తారు? రెవెన్యూ నిన్నటి దాకా చేతులు ముడుచుకొని రెవెన్యూ వాళ్ళు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి కాళ్ళు వత్తుతూ ఉంటే, కాళ్ళు పిసుకుతుంటే ఒళ్ళు మండి దిగారు. ఈరోజు ఎంఆర్ఓ ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాడు, ఇప్పుడు తహసీల్దార్ ఛార్జ్ తీసుకున్నాడు. వాళ్ళు ఓపిక పట్టలేకపోయినారు. ఎన్ని కోట్లు? 40 కోట్ల సొత్తు. 40 కోట్ల సొత్తు. ఓ పక్కన హైవే పక్కన, ఓ పక్కన పోర్ట్ హైవే పక్కన. ఇదన్నా కొంచెం లెవెల్ చేయాలంట. అది పూర్తిగా లెవెల్ చేసిందంట. పక్కనే లేఅవుట్లు ఉన్నాయంట. ఆయన చందులూరు శ్రీనివాసుడు, ఆయన కొడుకు చందులూరు నితీషు, ఆయన భార్య అందరూ కలిసి వాళ్ళందరి పేర్లతో మళ్ళీ దౌర్జన్యం అంట మా వాళ్ళ మీద ఈ సెంటర్లో నిలబడ్డారని దౌర్జన్యం అంట. ఎక్కడ చూసాం ఇది? అందుకని నేను కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తుండా, దీని మీద వెంటనే విచారణ జరిపించాలా. మీరు ఆర్డీఓని పంపిస్తారా, జాయింట్ కలెక్టర్ని పంపిస్తారా, లేకపోతే డిఆర్ఓని పంపిస్తారో వెంటనే ఎంక్వైరీ చేయాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఇంకొకసారి ఇటువంటి భారీ దోపిడీలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రెండోది, ఆ లేఅవుట్లో ఇచ్చిన పట్టాలు కరెక్ట్గా ఇచ్చారా? అర్హులకి ఇచ్చారా లేదా? అది కూడా లేదని చెప్తున్నారు. అర్హులకు కాదు, వాళ్ళ సొంత మనుషుల పేరుతో రాసుకున్నారు, అది కూడా వీళ్ళే అమ్ముకునేదానికే అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా విచారణ జరిపించండి. 40 కోట్ల ప్రజల సొత్తు, 40 కోట్ల ప్రజల సొత్తు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ కావాలా. తర్వాత వీటిల్లో పేదలకి ఏం చేయగలం, లేకపోతే ఏ పరిశ్రమ తీసుకొని వచ్చి ఈ గ్రామానికి, ఈ గ్రామంలో వాళ్ళకి బతుకు తెరువుకి, అక్కడ ఉద్యోగాలు చేసేదానికి అవకాశాలు ఏం తేగలము, దాని విషయం ఆలోచిస్తాం. అంటే పోర్ట్ రోడ్లో ల్యాండ్ కానీ, ఇక్కడ కానీ. ఇది మొత్తం మీద 20 acres 68 cents, అరౌండ్ 40 crores, వాల్యూ ఆఫ్ 40 కోట్లు. ఏందే ఇదే? ఇంకా ఎన్ని వస్తాయో? ఇంకొక 2-3 నెలల్లో ఎన్ని వందల కోట్లు బయట వస్తాయో అన్నీ తీస్తాం. అక్కడ ఏది బయట తీసినా మళ్ళీ రేపు ఉదయం చెప్తాడు, ఇది కూడా చంద్రమోహన్ రెడ్డి కబ్జా చేశాడని చెప్తాడు. రేపు చెప్తాడు. ఏముంది దానికి? నా మీద 1000 కోట్ల ఆస్తులు నా కుటుంబం మీద పెట్టాడు. 4 దేశాల్లో ఇప్పటికి కనపడటంలా. ఎదుగుతూ ఉన్నాం. ఇంచుమించు 8 ఏళ్ళ నుంచి ఎదిగితే కూడా కనపడటంలా. అందుకని ఆయన ఏమైనా చెప్పగలడు, గొప్ప వెలువిద్యలు నేర్చినోడు. కానీ ఈ 20 acres 68 cents, అయ్యా జిల్లా కలెక్టర్ గారు, దయచేసి నేను విజ్ఞప్తి చేస్తుండా, కలెక్టర్ గారు మీరు దీన్ని ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. ప్రజల సొత్తు కాపాడటంలో, ఇటువంటి దోచుకునే వాళ్ళని శిక్షించడంలో రాజీ పడకుండా చూడమని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. వీళ్ళందరినీ అభినందిస్తున్నా. డిప్యూటీ తహసీల్దార్ నిజంగా మగోడు అనిపించుకున్నాడు. రావటం బయట తీశాడు. నేను అతన్ని మందలిచ్చిపోయినా, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? మనోళ్ళు చెప్పారు ఆయననయ్యా బయట తీసింది అని. సో ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. నేను ఆయన అభినందిస్తున్నాను. పోయి ఆనాటి మాజీ మంత్రిని అడిగితే అది శ్రీనివాసులు మనోడు,
అది తప్ప ఇంకేమైనా అడగమన్నా అంట. ఏముంది పాపం, అది 40 కదా, దాంట్లో ఎట్ట 60% 70% మనకే కదా. అందుకని అది తప్ప ఇంక డబ్బులు 100 కోట్లు 100 ఎకరాలు భూములు తప్ప ఏమైనా అడగొచ్చు అని చెప్పాయంట. ఏముంది ఇంక మిగిలింది గోసిపోతా. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న విశ్వనాథ స్వామి వారికి ఈరోజు సోమవారం సందర్భంగా మహాన్యాసకపూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కీర్తిశేషులు మొకల శ్రీనివాసులు, లాయర్ గారి జ్ఞాపకార్థం అర్చకులు శ్రీనివాసులు, సిహెచ్ భాస్కర్, డాక్టర్ ఆడిపూడి రామిరెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. భక్తులపై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. విశ్వనాథ స్వామి దేవత దివ్య సంపూర్ణ కావేరీ తుంగభద్రా కృష్ణవేణి జయఘోషమే భాగీరథ గంగా ప్రకాశితః అయోధ్యాముదరా మాహీ ఋషిః అనుష్ఠం చింతః రూపయోగవాదిత్యం పరమపురుషశవోచరాది విష్ణు ప్రథమోధ్యాభిషే ఐంద్రస్తద్భాన్ సంభయస్తత్వం అభితో దీక్షిత నామదే నమస్కారి భూతిగాగ్న చోంష్టనామదే నమస్మేవద్వ నక్తం చ ప్రకుంఠా నామదే నమస్కీచనే గినామదే నమోచ్చే ఘోషాయాత్కందక దేవతే నామదే నమో కృతవీతాయ ధామదే సంతా నామదేః నమో అస్తు एवं स्थान उपयामि आप्याय सुसमय देतोः स्वतोक्षम ज्ञानजाय देव्याय विद्याय इसना ज्ञानजाय देव्याय विद्याय इसना ज्ञानाय नमो गिरीशादि विषय नमो गिरीशादि विषय पदं गजामहे सुरंभु मुस्किवत्थं पदं गजामहे सुरंभु मुस्किवत्थं नमः अपालिने नमः कामालिने नमः लोहिताय नमः शंकराय नमः शोलपालिने नमः कस्मालिने नमः अपालिने नमः कामालिने नमः लोहिताय नमः शंकराय नमः शोलपालिने नमः कैलासवासने नमः औचने नमः कटोधाय नमः सुभ्रांतकाय नमः कुशांगाय नमः शुभाधूराय नमः अस्मोधूर कैलासवासने नमः औचने नमः कटोधाय नमः सुभ्रांतकाय नमः कुशांगाय नमः शुभाधूराय नमः अस्मोधूर विग्रहाय नमः सामप्रियाय नमः स्वरमयाय नमः नमः युषाय नमः नमः अष्टमूर्ति नमः एकात्म नमः सात्विकाय दर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकविधं पार्वती पदये हर हर महा अरे రంగా వడ్డాలో ఉన్నాడు ఇవ్వడం తీసుకొచ్చి ఉంది ఒక కవర్లో ఉంది ఈ గంటే ఉంది శివక ఏమే హాయ్ కా భాగ్యమా అటువంటి వేగ తెచ్చిందా తెచ్చి తలా అవుతుంది హలో యారు చెప్తున్నారా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు
స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 6/8/2024 ఈరోజు అన్నదాతలుగా విజయ్ కుమార్ గారు అలియాస్ బాబు గారు, వారి సతీమణి వి సుప్రజ గారు అన్నదాతలుగా వ్యవహరించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భగవంతుడు ఆయురారోగ్యమని. గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ అనంతరం ఊజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम ऋग्वेद श्रवणोधारया हरि ओम अग्नि ब्रह्मच ब्रह्मा चायु कीर्तिं प्रजां देवता वृद्धरति वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् गोदा देवी अनुग्रह सिद्धि द्वारा यजमानस्य वृत्ति उद्योग व्यापार व्यवसाय ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.